అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ద సీక్రెట్ రహస్యం తరువాయి భాగం చెప్పుకుందామా? స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. మీకు ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒక్కసారన్నా మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ పెట్టండి. నాకు కూడా తెలుస్తుంది కదా, లేకపోతే మీకు బోరు కొట్టిస్తున్నానా అనేది కూడా అనిపిస్తుంది. అలా ఉండదు అనేది నా భావన. మన జీవితాన్ని మార్చుకోవటానికి మనకి అవకాశం దొరికింది. మార్చుకుందాం, ముందుకెళ్దాం. సృజనాత్మకత ప్రక్రియ. రహస్యంలో ఉపయోగించిన సృజనాత్మక ప్రక్రియను బైబిల్లోని న్యూ టెస్టమెంట్ నుంచి స్వీకరించడం జరిగింది. మీరు కోరుకునే దాన్ని సృష్టించడానికి ఇది సులభమైన మార్గదర్శన సూత్రం. దీనికి 3 సోపానాలున్నాయి. సోపానం 1, అడుగు. లీసా నికోల్స్. మొదటి సోపానం ఏమిటంటే అడగటం. విశ్వాన్ని ఆజ్ఞాపించు. మీకు కావలసింది ఏమిటో ప్రపంచానికి తెలియాలి. మీ ఆలోచనలకు ప్రపంచం స్పందిస్తుంది. బాబ్ ఫ్రాక్టర్. మీకు నిజంగా కావలసిందేమిటో కూర్చుని ఓ కాగితం మీద అదేమిటో రాయండి. అది వర్తమాన కాలంలో రాయండి. మీరిలా రాయడం ప్రారంభించవచ్చు. నాకు ఎంతో సంతోషంగా ఉంది, నేను ఈ పరిస్థితికి కృతజ్ఞతాపూర్వకంగా అని రాస్తూ మీరు ప్రతి దశలోనూ మీ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో వివరించండి. మీకు కావలసిన దాన్ని మీరు ఎంపిక చేసుకోవాలి. అయితే మీకు కావలసిందేమిటనే విషయంలో స్పష్టంగా ఉండాలి. అది మీ పని. మీలో స్పష్టత లేకపోతే ఆకర్షణ సిద్ధాంతం మీరు కోరుకునే దాన్ని తీసుకురాలేదు. మీరు పొంతనలేని అసంబద్ధమైన కోరికల్ని అడిగితే ఆ ఫలితాలు పొంతన లేకుండా ఉంటాయి. బహుశా మీ జీవితంలోనే మొదటిసారిగా కావచ్చు. మీకు నిజంగా కావలసిందేమిటో దాని గురించి ఆలోచించి నిర్ణయానికి రండి. ఇప్పుడు మీకు తెలుసు, మీకు కావలసినవి పొందగలరు. మీరు అనుకున్నట్లుగా అయిపోగలరు. చెయ్యాలనుకున్నది చెయ్యగలరు. అందుకు హద్దులు లేవు. మరి మీకు ఏం కావాలి? సృజనాత్మక ప్రక్రియలో అడగటం అనేది మొదటి సోపానం. అందుకని అడగడాన్ని అలవాటు చేసుకోండి. మీరేదైనా ఎంపిక చేసుకోవాలనుకుంటున్నారా? కానీ అందుకు మార్గమేమిటో మీకు తెలియదు. అడగండి. జీవితంలో మీరు దేని గురించి ఏదో కోల్పోయినట్లుగా నిరాశకు గురి కాకూడదు. అందుకే ఒక్కసారి అడిగి చూడండి. డాక్టర్ జోవిటాల్. ఇది నిజంగా గమ్మత్తైన విషయం. ఇది ప్రపంచాన్నొక కేటలాగ్ లాగా చేసుకోవటం. ఆ పేజీలు తిప్పుతూ నాకు ఇలాంటి అనుభవం కావాలి, నాకు అలాంటి ఉత్పాదన కావాలి, నాకు అలాంటి వ్యక్తి కావాలి అని అంటారు. ఇది ప్రపంచానికి మీకు కావలసిందేమిటో ఆర్డర్ ఇవ్వడమే. నిజంగా అంత సులభమైనది. మీరు మళ్ళీ మళ్ళీ దాని గురించి అడగాలని లేదు. ఒక్కసారి అడిగితే చాలు. ఇది కేటలాగులో నుంచి ఒక ఆర్డర్ ఇవ్వటం లాంటిదే. మీరేదైనా ఆర్డర్ ఇస్తే ఒక్కసారేగా ఇస్తారు. మీరు ఆర్డర్ ఇచ్చి అది అందుకున్నారో లేదో అనే సందేహంతో మళ్ళీ ఆర్డర్ ఇవ్వడము, ఆ తర్వాత మళ్ళీ ఇవ్వడము అలా ఉండదు కదా. మీరొక్కసారే ఆర్డర్ ఇస్తారు. సృజనాత్మక ప్రక్రియలో అలాగే ఉంటుంది. మొదటి సోపానం ఏమిటంటే మీకు కావలసిందేమిటో స్పష్టంగా తెలుసుకొని ఉండటం. అలా మీ మనసులో స్పష్టత ఏర్పడగానే మీరు అది అడగాలి, అంతే. 2వ సోపానం నమ్మండి. లీసా నికోల్స్. 2వ సోపానం నమ్మడం. అది మీ సొంతమైందని మీరు నమ్మాలి. ఎలాంటి ఊగిసలాట లేని విశ్వాసాన్ని మీరు కలిగి ఉండాలని చెప్పడం నా ఉద్దేశ్యం. కనిపించని దాన్ని నమ్మాలి. మీరు కోరింది అందుకున్నారని మీరు నమ్మాలి. మీరు అడిగినది ఆ క్షణంలోనే మీ సొంతమైందని మీరు తప్పక తెలుసుకోవాలి. మీకు పరిపూర్ణమైన ప్రగాఢమైన విశ్వాసం ఉండాలి. కేటలాగ్ నుంచి మీరొక ఆర్డర్ ఇచ్చాక విశ్రమించాలి.
మీరు ఆర్డర్ చేసింది మీకు అందుతుంది. అలా జీవితాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగాలి, ముందుకు పోవాలి. మీరు కోరుకున్నది మీకు అప్పటికే సొంతమైంది. మీ అవసరానికి తగినట్లుగా అది మీ అందుబాటులోకి వస్తుంది అని మీరనుకోండి. అప్పుడు వాటిని రాయనియండి. వాటి గురించి కంగారు పడుతూ బాధకు గురి కాకండి. అవి లేవని ఆలోచించకండి. అవి మీవేనని, మీకు చెందినవని, అవి ఇదివరకే మీ ఆధీనంలోనే ఉన్నాయని అనుకోండి. రాబర్ట్ కాలియర్ 1885 to 1950 లోపల ఆయన చెప్పినవి. మీరు అడిగిన ఆ క్షణంలో మీకు కనిపించని దాన్ని నమ్మి అవి అప్పటికే మీ వద్ద ఉన్నాయని అనుకున్నప్పుడు యావత్ ప్రపంచం కనిపించని వాటిని కనిపించేలా చెయ్యడానికి సంసిద్ధమవుతుంది. అది ఇప్పుడే అందుకున్నట్లుగా మీరు స్పందించాలి, మాట్లాడాలి, ఆలోచించాలి. ఎందువల్ల? ఈ ప్రపంచం ఒక అద్దం. ఆకర్షణ సిద్ధాంతం అనేది మీ శక్తివంతమైన ఆలోచనల్ని మీకు ప్రతిబింబిస్తుంది. దాన్ని బట్టే మీరు అందుకున్నట్లుగా చూడాలని మీకు అనిపించడం లేదా? ఒకవేళ మీ ఆలోచనల్లో దాన్నింకా అందుకోలేదని భావం ఉంటే అదే భావం ఆకర్షణ సిద్ధాంతంగా కొనసాగుతుంది. అందువల్ల మీరు అప్పటికే పొందినట్లుగా నమ్మాలి, అప్పటికే స్వీకరించినట్లుగా తప్పక నమ్మాలి. అందుకున్న విషయంలో మీకున్న సందేహాలు, గందరగోళాన్ని వదులుకుంటే మీ జీవితంలోకి ఈ చిత్రాలు ప్రవేశిస్తాయి. మీరలా చేసినప్పుడు ఆకర్షణ సిద్ధాంతం శక్తివంతంగా ముందుకు వెళ్ళి అన్ని పరిస్థితుల్ని, ప్రజలను, సందర్భాలను కదిలించి మీరు కోరుకున్నవి మీకు దొరికేలా చేస్తుంది. మీరు విహారయాత్రకు బుక్ చేస్తారు, సరికొత్త కారును ఆర్డర్ చేశారు, లేదా ఓ ఇల్లు కొన్నారు. అవన్నీ మీవేనని తెలుసుకోండి. మీరు అదే సమయానికి మరో విహారయాత్రకు బుక్ చెయ్యరు, లేదా మరో కారు, ఇల్లు కానీ కొనరు. మీరొక లాటరీ గెలుచుకున్నారు, లేదా భారీగా వారసత్వపు ఆస్తి లభించింది. భౌతికంగా వెంటనే ఆ ధనం మీ చేతికి రాకముందే అది మీ సొంతమని మీకు తెలుసు. అటువంటి నమ్మకమనే భావన మీది. అది మీకు అప్పటికే సొంతమైందన్న నమ్మకమైన భావన మీలో ఉంది. అది మీరు అందుకున్నారన్న నమ్మకమైన భావన కూడా. అలా అనుకోవడం, నమ్మడం ద్వారా మీరనుకున్న దానిపై హక్కును ఏర్పరచుకోండి. మీరలా చేసినప్పుడు ఆకర్షణ సిద్ధాంతం శక్తివంతంగా ముందుకు వెళ్ళి అన్ని పరిస్థితుల్ని, ప్రజలను, సందర్భాలను కదిలించి మీరు కోరుకున్నవి అందుకునేలా చేస్తుంది. విన్నారు కదా? తరువాయి భాగం రేపు చెప్పుకుందాము.